బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుతోని గెలిచి పార్టీ ఫిరాయించిన వాళ్ళు ఎంబటే పడ్డాడు కదా కేటీఆర్. వాళ్ళు ఎమ్మెల్యేలైనా ఎమ్మెల్సీలైనా ఇడిచిపెట్టే ముచ్చటే లేదని పట్టుబట్టిండు. రాకిట్ల పండుగకి ఇంటికాడుండి చెల్లె కవిత చేత రాఖీలు కట్టించుకునే కార్యం ఉన్నా, సంబరంగా పండుగ చేసుకోవాలని ఉన్నా, దానికంటే పార్టీ ఫిరాయించిన వాళ్ళ పదవులు ఊడబీకుడే ముఖ్యం కాబట్టి ఢిల్లీకి పోయిండు. సుప్రీంకోర్టులో కేసు వేసేతానికి వకీల్ సాబ్లను ఎంటేసుకొని ఢిల్లీకి పోయిండు. ఇప్పటికే ఎమ్మెల్యేల పదవుల ముచ్చట మీద న్యాయ పోరాటం చేస్తే తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు 3 నెలల గడువు పెట్టింది సుప్రీంకోర్టు. అంటే కొద్ది రోజులలో ఎమ్మెల్యేల పదవులు పోవుడు ఖాయం, ఉప ఎన్నికలు వచ్చుడు ఖాయం. అదే గనక జరిగితే కేటీఆర్ న్యాయ పోరాటంలో గెలిచినట్టే. ఉప ఎన్నికలలో కూడా గెలవాలని ఎత్తులేస్తున్నాడు. అగో అచ్చం గట్లని పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్సీల పదవులను లేకుండా చేయాలని ఢిల్లీకి చేరిండు. అట్లయితేనే ఇంకో తాప కారు గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు పార్టీ మారరు. ఎంతటి కష్టకాలంలోనైనా బీఆర్ఎస్ పార్టీలనే ఉంటారు. ఒకవేళ వేరే పార్టీలకు పోవాలని అనుకుంటే పదవికి పార్టీకి రాజీనామా చేసి పోతారు. అంత భయం ఉంటుంది. కారు గుర్తు మీద గెలిచి వేరే పార్టీకి పోవాలనే ఆలోచన వచ్చినప్పుడు ఎన్నుత వణుకు పుట్టి గజ్జుమంటది. అగో అది చేసేతానికే మాజీ మంత్రి కేటీఆర్ న్యాయ పోరాటం గట్టిగానే చేస్తున్నాడు. పండుగలు పబ్బాలను లెక్క చేయకుండా కోర్టులకు పోతున్నాడు. అయితే కొంతమంది మాత్రం కవిత చేత రాఖీ కట్టించుకున్నాడు ఇష్టం లేకనే ఢిల్లీకి పోయిండు కేటీఆర్ అని అంటుర్రు. పార్టీలో లేనిపోని లెల్లులు పుట్టించి గాయ గందరగోళం చేస్తున్న చెల్లె కవితను కలవొద్దని ఇట్లా చేస్తున్నాడని అంటుర్రు. ఏది నిజం అనేది మనకు తెలియదు కానీ పార్టీ ఫిరాయించిన వాళ్ళ పదవులు ఊడవీకేదాకా ఇడిచిపెట్టే తట్టే లేడు కేటీఆర్. పట్టిన పట్టు ఇడిచేటట్టు లేడు కదా కేటీఆర్.